దారి తప్పిన మనిషి అనే ఒక పాఠాన్ని మనం ఈరోజు నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దారి తప్పిన మనిషి. ప్రియమైన దేవుని వరులారా, దేవుడు ఈ లోకానికి నరులను పంపించాడు. పంపించిన నరుణ్ణి దేవుడు ఎలా ఉండాలో కూడా చెప్పి పంపించాడు. కానీ దేవుని మాటలను మరిచిపోయి దేవుని మాటలను జ్ఞాపకం పెట్టుకోలేక ఈ లోక సందడిలో, ఈ లోక వ్యవహారంలో పడి తన జీవిత పరమార్థాన్ని మరిచిపోయి దేవునికి దూరం అయిపోయాడు. అంటే మనిషి దారి తప్పాడు. కనుక దారి తప్పటానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు కనుక మనం తెలుసుకున్నట్లయితే దారి తప్పిపోకుండా ఉంటామన్నదే నేడు మనం నేర్చుకుంటున్న పాఠం యొక్క ఉద్దేశం. కనుక దేవుడు మనకి చెప్తున్న ప్రతి మాట అది మన జీవితాన్ని బాగు చేయటానికి, సరిచేయటానికి, ఈ ప్రపంచంలో ఉన్నతంగా జీవించటానికి అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు ఆ మాటలు లేక జీవితాలను ఎలా కొనసాగించుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అసలు మనిషి అంటే లెక్క లేదు, తన జీవితం అంటే ఇంతేలే అన్న ధీమాతో ఈరోజు ఉంటున్నారు. కానీ అందుకేనా దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చింది? అది కాదు కదా. అంటే విలువలు లేని మనిషిగా ఈరోజు బ్రతుకుతున్నాడు. విలువ లేని మనిషిగా మారిపోయాడు. విలువ కలిగిన వాక్యం చేతిలో ఉన్న వినలేక, చదవలేక, అర్థం చేసుకోలేక, వినిపించుకోలేక తన మార్గాన తను వెళ్ళిపోతూ ఉన్నాడు. అలాంటి దారి తప్పి తిరుగుతున్న ఈ మానవ ప్రపంచానికి దారిలోకి తీసుకొచ్చే బాధ్యత ఈరోజు మన మీద ఉన్నది. కనుక ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడివి. ఒకనాడు జలప్రళయంతో దేవుడు తన కోపాన్ని చూపించాడు. అనేక మంది చనిపోయారు. కారణం ఏంటనంటే దారి తప్పారు కనుక. దారి తప్పిపోయిన ఈ లోకాన్ని దేవుడు జలప్రళయంతో నాశనం చేసేసాడు. ఆ టైంలో అసలు ఈ మానవ జాతి అనేది ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తే 8 మంది తప్ప అప్పుడు ఎవరూ లేరు. ఆ సమయంలో నీళ్ళని ఇంకిపోయావా లేవా చూసి రావటానికి కూడా దేవుని మనసు ఈ ప్రపంచం మీద ఉంది. అప్పుడు తన దగ్గర ఉన్న ఒక పావురాన్ని, ఒక కాకిని పంపించాడు. నీళ్ళు ఇనికిపోయాయో లేవో చూసి రమ్మని. అలా తన దగ్గర ఉన్న ఆ కాకిని పంపించినప్పుడు ఆ కాకి మొత్తం తిరుగుతూ వచ్చేసిందా? తిరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా శవాలే కనిపించాయి. ఆ శవాలు కనిపించినప్పుడు వెంటనే అదేమైపోయిందో తెలుసా? నాకు పుష్కలంగా ఆహారం దొరికిందని వాటిని తినుకుంటూ తాను వచ్చిన పనిని మరిచిపోయింది. అంటే చూసారా, దేవుడు ఒక పని మీద పంపించాడు. ఆ పనిని మరిచిపోయి తనకి ఈ లోకంలో దొరికిన ఆహారము చాలు అన్న ఆలోచనతో తినుకుంటూ ఉండిపోయింది. దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు ఆ మనసు అర్థం కావాలి. దేవుని మనసు అర్థం కావాలి. నేను పంపించాను కదా, పంపించినటువంటిది మళ్ళా తిరిగి వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉన్నాడు కదా. ఎదురు చూస్తూ ఉన్న దేవునికి ఏం మిగిలింది చెప్పండి? ఏమంటే దేవుని ఎదురు చూపులంటే ఎంత గొప్పగా ఉంటాయండి. అయినా కూడా రాలేదనండి కాకి. రాలేక అలాగే తినుకుంటూ ఉంది. ఎంతకాలం తింటుంది, ఎంతకాలం బ్రతికిద్ది? అంటే కాకి ఏమైపోయింది? దారి తప్పిపోయింది. తర్వాత మరలా పావురాన్ని పంపించాడు. అది తిరుగుతూ ఒక ఒలివ ఆకును తీసుకుని దేవుని దగ్గరికి చేరింది. అంటే చూసారా, ఈరోజు మనము కూడా ఎలా ఉంటున్నామో మనకు తెలియాలి. కాకిలా ఉంటున్నామా లేదా పావురం వల్లే మనం ఉంటున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి ప్రియులారా. మన జీవితంలో దేవుడు ఈ జీవితాన్ని ఇచ్చి లోకానికి పంపించినప్పుడు మనిషి దారి తప్పిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? ఈ లోక ఆశలు, ఈ లోక జీవితం. ఇది నాకు చాలు అని అనుకోవటం. ఇదే నాకు చాలు,
కానీ ఇదే దాని వెనకాల అనంతము అన్నది మర్చిపోయాడు. ఇది కాదు, అనంతమైన లోకం ఉంది, దానిలోకి మనం వెళ్ళాలి. మరి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు దారి తప్పిన మనిషిగా ఎందుకు మారిపోతున్నాడు? దారి తప్పిపోవటానికి కారణాలు ఎన్నో ఉంటాయి. మాటలలో తప్పిపోతున్నాడు, చేతలలో తప్పిపోతున్నాడు, చూపులలో తప్పిపోతున్నాడు. ప్రతి దానిలో ఈరోజు మనిషి దారి తప్పాడా లేదా చెప్పండి? చూసినదల్లా కళ్ళకు నచ్చిందల్లా కావాలనుకుంటున్నాడు, అది దక్కకపోతే హత్య చేయాలనుకుంటున్నాడు, యాసిడ్ పోయాలనుకుంటున్నాడు, ఏదో ఒకటి ఆలోచిస్తున్నాడా లేదా చెప్పండి? తను అనుకున్న చోటుకి వెళ్ళాలి అని అనుకుంటే తన పాదాలకు పరుగులు పెడుతున్నాడు. నేను వెళ్ళాలి, తీరాలి, వెళ్ళిపోవాల్సిందే అని ఎక్కడ ఆగుతున్నారు చెప్పండి? చూసిన ప్రతిదీ, కావాలనుకున్న ప్రతి దాని దగ్గర కాళ్ళు పరిగెత్తటం. ప్రతి మనిషిలో ఉన్న ఈ ఆలోచనని చూడండి ఎందుకు వస్తున్నాయో తెలుసా? నిన్ను దారి తప్పియటానికే. తప్పించేవాడు ఒకడు ఉన్నాడు, దాన్ని మనం తెలుసుకోవాలి. కనుక దారి తప్పిన మనిషి అని మనం అన్నామే. ఈ మనిషిని దారి తప్పియటానికి కొన్ని కారణాలు ఈరోజు మనం చూసుకోవాలి, కొన్ని చూడాలి. అందులో గనక మనం వాటిని గనక మనం నేర్చుకుంటే, వాటిని మనం తెలుసుకుంటే కాస్తైన మనమైన దారిలో ఉంటాము. ఎందుకనంటే దారి తెలియకపోతే మన జీవితం చీకటమయమైపోతుంది, అంధకారమయమైపోతుంది. అది చాలా భయంకరం. అలాంటి దారిలో నుండి మనం తప్పించుకోవాలి. అందుకే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న క్రైస్తవ జీవితం, వారి దారి ఎలాంటిదట? ఇరుకు ద్వారము. ఇరుకు దారిన మీరు ప్రవేశింప పోరాటం చేయండి. అంటే ఎంత తక్కువగా ఉంటుందో తెలుసా దారి? అది చాలా సంకుచితమై ఉంటుంది. అదే నాశనానికి పోయే దారి విశాలంగా ఉంటుందట, చాలా వెడల్పుగా ఉంటుంది. అలా వెడల్పుగా విశాలంగా ఉండేది మనం కోరుకుంటున్నామే, కానీ అది కాదు ప్రియులారా, అది కాదు మనకు కావాల్సింది. చాలా ఇరుకుది కావాలి, చాలా సంకుచితమైనది కావాలి. అలాంటి దారి ఎక్కడుందో మీరు వెతకండి, ఆ దారిలోనూ మీరు నడవండి అంటున్నాడు. అయితే మనిషి దారి తప్పటానికి ఏ కారణాలు లేవా? ఉన్నాయా లేవా చెప్పండి? ఏమున్నాయి చెప్పండి మీరు? ఏంటి దారి తప్పిపోవటానికి కారణాలు ఏమున్నాయి? సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం, అందరూ తీయండి, 2వ వచనం. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అన్నాడు. చూసారా? కొందరికి తెలివి లేకుండుట మంచిది కాదు అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ప్రతి ఒక్కరికి ఏం కావాలట? తెలివి కావాలి. తెలివి, వివేకము, జ్ఞానము ఇవంతా కావాలని కోరుకుంటున్నాడు. అంటే పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీద ఉన్న మనిషి ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలని కోరుకున్నాడండి? తెలివి కలిగిన వాడై ఉండాలని కోరుకుంటున్నాడు. ఎంత మంచి మనసు దేవునిది ఆలోచించండి. అంటే అంత మంచి మనసు మన ఎడలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటున్నాం ఆలోచించండి మీరు. ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు అంటే తెలివి ఉంటే ఏమైపోతుంది? ఏ దారిలో నడవాలో నీకు తెలుస్తుంది, ఏ దారిని వెళ్ళకూడదో తెలుస్తుంది. 10 మంది వెళ్ళే దారి మంచిది, ఒకళ్ళిద్దరు వెళ్ళే దారి అది మంచిది కాదు అని మనకు తెలుసు కదా. అంటే ఈ తెలుసుకునే మంచి చెడులు తెలుసుకునే ఒక చక్కని జ్ఞానము, తెలివి నీకు లభిస్తుంది దేవుని మాట వినటం వలన. ఈరోజు అలాంటి జ్ఞానం మరి కావాలని కోరుకుంటున్నామా మనం? ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. దారి తప్పిన మనిషికి మొదటి కారణం ఏం కనబడుతుంది? తొందరపాటు. అంటే మనం చేసే పనిలో కానీ, మనం ఆలోచించే ఆలోచనలో కానీ, మనం చూసే ప్రతి దానిలో కానీ మనకేముండాలి? నెమ్మది ఉండాలి, తొందరపాటు ఉండకూడదు అంటున్నాడు. క్రైస్తవులారా, మీరందరూ ఎలా ఉండాలి తెలుసా? తొందరపడేవాళ్ళు కాదండి. తొందరకి ఆపోజిట్ ఏంటి? నెమ్మదిగా ఉండాలి. తొందరపడి నడుచువాడు, తొందరపడి నడుచుకునే వాళ్ళు దారి తప్పిపోవును. మనకి ఎక్కడ జీవితంలో మన జీవితాన్ని మనం కొనసాగించుకోవటానికి ఈరోజు చాలా తొందరపాటు చేస్తున్నాం. ఆ తొందర ఏమంటున్నాడు? తప్పు అంటున్నాడు దేవుడు. జాగ్రత్త అంటున్నాడు. కనుక ఈరోజు మనం ఎన్ని విషయాలలో మనం తొందరపడిపోతున్నాం చెప్పండి. ఒకరోజు ఏబేలు కయీను సందర్భం, ఎవరు తొందరపడిపోయారు చెప్పండి? కయీను తొందరపడ్డా లేదా చెప్పండి? తన సహోదరుని చంపటానికి వెనకాడలేదు. తొందరపాటు.
ఎందుకు తొందరపాటు? ఆ తొందరపాటులో చేసిన ఆలోచన ఎంత ప్రమాదానికి దారి తీసింది చెప్పండి. ఒక హంతకుడిగా మిగిలిపోయాడు ఈ లోకంలో. ఇప్పటికీ ఒక విషయం చెప్పనా, మనం ఏ తప్పు చేస్తామో దేవుడు మన జీవిత పర్యాంతం కూడా దానిని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. అవునా కదా చెప్పండి? ఏమంటే కయ్యను చేసిన ఆ తొందరపాటు పని ఇప్పటికీ ఏమని నేర్చుకుంటున్నావు? హంతకుడు 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 అని చెప్తూనే ఉంటాడు. ఆయన యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చేంత వరకు ఆ పదం అంతే ఉంటుంది. కానీ అలా ఉన్నది అని మనం విమర్శించుకోవటానికి కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అది మనం విమర్శించడానికి కాదు ఒక వ్యక్తిని. దాని ద్వారా మనము కూడా మన జీవితంలో మనం చేసే పనిలో మనం ఎప్పుడు కూడా తొందరపడకుండా దేవుని పని చేయాలన్నది మనకు కలగవలసినటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు ఆ తొందరపాటులోకి వెళ్ళిపోయిన వ్యక్తి దేవుని దగ్గరకు చేరకుండా ఒక హంతకుడిగా మిగిలిపోయి పాతాళానికి జారిపోయాడే. అలా నువ్వు జారిపోకుండా ఉండాలంటే నువ్వు కూడా ఈ దారిలో మనం నడుచుకోవాలని దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఏ విషయంలో తొందరపాటు చేస్తున్నారు చెప్పండి? వాక్య విషయంలో మనకు తొందరపాటు ఉండదు కదనండి. వాక్యంలో తొందరపాటు ఎవరికి ఉంది? అసలు ఎవరికి ఉండదునండి. చాలా విధిగా మనం వాక్యాన్ని చూస్తుంటాం. అలా మనం చూడకూడదు. ఇక్కడ మనిషి దారి తప్పిపోవటానికి ఒక కారణం ఏంటనంటే తొందరపాటు. ఈ తొందరపాటు అనేది చేసే పనిలో ఉంటుంది, ఆలోచించే విధానంలో ఉంటుంది. ప్రతి విషయంలో మనం తొందరపడకూడదు. దేవుని దగ్గరికి వచ్చామా? తొందరపడి వచ్చాము. దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోయామా? ఇంకా తొందరపడిపోతున్నాం. ఆలోచించండి. ఈరోజు లోకంలో ఎంతమంది లేరు చెప్పండి? దేవుని దగ్గరకు వచ్చి దేవుని అనుభవించి ఈరోజు తర్వాత దారి తప్పిపోయిన మనిషికి మరలా ఎలా తెలియచేయాలి? ఏ రోజైనా నువ్వు ఆలోచిస్తున్నావా? దారి తప్పిపోయిన ఈ ప్రపంచానికి దారిని మళ్లించవలసిన బాధ్యత దేవుడు నీ మీదనే పెట్టాడయ్యా. మన మీదనే పెట్టాడు. అంటే దేవుని దారిలో నువ్వు నడుచుకోవాలని, నువ్వు నడుస్తూ ఉంటే నీ వెనకాల వచ్చేవాళ్ళు అనేకులు నడుస్తారని. కానీ ఆ నడిచే దారి చాలా ఇరుకుగా ఉంటుంది, చాలా ఇబ్బంది అవుతుంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అయినా మనం ఏం చేయాలి? ఓపిక పట్టుకోవాలి. ఓపిక పట్టాలి. మరి ఎక్కడ పడుతున్నాం? ఆలోచించండి. దారి తప్పిపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? తొందరపాటు. అందుకే తొందరపాటి మాటలు మాట్లాడకండి, తొందరపాటి ఆలోచన చేయకండి, తొందరపాటి ఏ నిర్ణయాలు మీరు తీసుకోకండి. దేవుని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు దేవుడు. ఇంకా ఏమున్నాయో తెలుసా? మరొకటి మనిషి దారి తప్పి పోవటానికి మరికొన్ని కారణాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 20వ వచనం. వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనసు మోసపోయినదై తప్పు దారిని వాని మనసు మోసపోయినదై తప్పు దారిన తీసుకొని పోవచ్చున్నది. తప్పు దారిన తీసుకొని పోవచ్చున్నది ఏంటట? మనస్సు. ఆ మనసు ఏమైపోయిందట? మోసపోయింది. అంటే మోసపోయిన మనుషులుగా ఈరోజు ఉంటున్నారు. మనసు మోసపోతే మనం కూడా దారి తప్పిపోతామట. చూసారా? అంటే అప్పటికి ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారనంటే దేవుడు కాదు, మేము అనుకున్నది దేవుడు అనుకొని ఎన్నో విగ్రహాలుగా చేసుకొని పూజిస్తుంటారు వాళ్ళు. అదే దైవం అని నమ్ముకున్నారు వాళ్ళు. మాకు కలుగుతుంది, మేము చేసుకుంటున్నాం, మేము బ్రతుకుతున్నాము, మా వెనకాల కూడా మేము నమ్మిన దేవుడే ఉన్నాడని వాళ్ళు ఆ రోజు నిజమైన దేవుణ్ణి విడిచి బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. కానీ యెషయా గారి ద్వారా దేవుడు రాయించుతున్న మాట ఏందో తెలుసా? వాళ్ళు అనుకుంటున్నదే నిజం అనుకుంటున్నారు, వాళ్ళు చేసేదే కరెక్ట్ అనుకుంటున్నారు, వాళ్ళు తినేది కూడా కరెక్టే అనుకుంటున్నారు. కానీ వాళ్ళ మనసు మోసపోతుంది, వాళ్ళకి తెలియటం లేదు. కనుక మోసపోతున్న మనుషుని మనసు దారి తప్పిస్తుంది. ఈరోజు అదే కదనండి, ఈ లోకంలో మనుషులు ఎలా మోసపోతున్నారు చెప్పండి? మాటల చేత, గారడీల చేత ఈరోజు మనుషులు మోసపోతున్నారనండి. మోసపోతున్నారు. ఏ విషయంలోనా? అన్ని విషయాలలో మోసపోతున్నారు ప్రతి మనిషి. మనిషి అన్నవాడు మరొక మనిషిని మోసం చేయాలనే చూస్తున్నాడు. అవునా కాదా చెప్పండి? ఏ జంతువులైనా ఏ పక్షులైనా తమ జాతిని మోసం చేయాలని కోరుకుంటాయా? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఎప్పుడు మోసం చేయాలనుకోవు.
మోసపోవాలనుకోవు. కానీ మనిషి చూసారా, సాటి మనిషిని మోసం చేసి బ్రతకాలనుకుంటున్నాడు. ఎదుటివాడు మోసపోతే తాను ఆనందపడుతూ జీవించాలన్న కోరిక ఈరోజు మనుషులకు వచ్చేస్తుంది. అదేంటనండి, ఎక్కడ లేనిది మనుషులలోనే చూస్తున్నాం. ఇది వింత అనుకుందామా, విడ్డూరం అనుకుందామా? ఇలాంటి కార్యక్రమాలు చూస్తే బాధపడాలా, సంతోషపడాలా చెప్పండి? అంటే ఈరోజు లోకాన్ని మోసం చేసేలా అపవాది దాని వెనకాల ఉంది. మనుషులు మోసపోవటం దాని వెనకాల దేవుడు చెప్పిన మాటలు ఈ లోకానికి అందించొద్దు అన్నది దాని ప్రణాళిక. ప్రతి మనిషిని మోసం చేయాలి. అందుకే ఎవరిని మోసం చేశారు మొదటిసారిగా? అవ్వ మోసపరచబడిను అని రాయబడినది. అవ్వ మోసపరచబడిను అంటే మోసం చేసింది. పాపం ఏమైంది? నమ్మింది. కానీ ఆ నమ్మిన మాటలలో మోసపోయింది. చివరికి ఎంత ప్రమాదం జరిగిపోయిందో మనకు తెలియనిది కాదు. అంటే మనసు మోసపోతుంది కనుక మన మనసులో వచ్చిన నిర్ణయాలు, మన మనసులో వచ్చిన ఆలోచనలు కంట్రోల్ చేసుకోలేవా? కంట్రోల్ చేసుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? కరెక్ట్గా నిజమైన దారిలో ఉండాలి. ఆ దారి ఏంటి అనుకుంటున్నారు మీరు? ఆ దారిలో మనం నడవాలని నన్ను కోరుకుంటున్నావా? అదే దేవుని మార్గం. దేవుని దారి మనల్ని తప్పించదు. అసలు మనం తప్పిపోయి బ్రతుకుతున్నామండి. దేవుని దారి తప్పిపోయి బ్రతుకుతున్న మనల్ని దేవుడు తన మాటల చేత తన దారిలోకి తెచ్చుకున్నాడు. ఆయన దారిలోకి తెచ్చుకోవటానికి ప్రవక్తలు పంపిస్తున్నాడు. తన పిల్లలందరూ తప్పిపోతున్నారు కదా, వీళ్ళేంది? నేను ఎన్ని మాటలు చెప్పినా వీళ్ళు ఇంకా మోసపోతూనే ఉన్నారేంటి, ఇంకా తప్పిపోతున్నారేంటి, దారి తప్పిపోయి తిరుగుతున్నారేంటి అనుకొని పెద్ద ప్రవక్తను పంపించాడు. ప్రవక్త మాట ఆయన వినాలా? వింటున్నారా? వినేంతవరకు వింటున్నారు, ఆ తర్వాత వదిలేస్తున్నారనండి. ఆ రోజు అంతే ఉన్నారు. ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది. అంటే ఆ రోజు దేవుడు బాధపడిపోయాడే, ఆ రోజు దేవుడు ఇబ్బంది ఏమంటే మనసులో బాధపడుతున్నాడే, అలాంటి బాధను తీర్చే వాళ్ళు ఎవరు ఉన్నారని దేవుడు కోరుకుంటున్నాడే, ఆలోచిస్తున్నాడే. ఈరోజు మనమేం ఆలోచిస్తున్నాం చెప్పండి? దేవుడికి వచ్చిన ఆవేదనను, దేవుడికి వచ్చిన ఆ బాధలను తీసివేయాలన్న ఆలోచన నీ మనసులోకి ఎప్పుడు వస్తుంది చెప్పు? మనం మోసపోతున్నాం కనుకనే దేవుని మాటలు మన మనసులో ఉంచుకోలేకపోతున్నాం. అంటే రెండవది మనకేం తెలిసిపోయింది తెలుసా అండి? ఏం తెలిసిపోయింది? మనసు మోసపోయినదై ఏమంటున్నాడు? తప్పు దానిని తీసుకొని పోవచ్చున్నది. ఆధ్యాత్మికంగా దేవుని మాటలు మనం వింటే చాలా పుష్టిగా ఉంటాం. దీనికి వ్యతిరేకంగా చేస్తుంది మనసు. ఏం మాటలు వింటావు, ఏం పోతావు, ఇవే కదా దానికి వ్యతిరేకం. కానీ దేవుని మాటలకు ఎంత ఆరోగ్యం ఉంటుంది, ఎంత గొప్ప భాగ్యం ఉంటుంది అన్న దానికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏంటి? మనసే. మన శరీరానికి, ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది లోపల. ఆ విషయాన్ని గమనించుకోలేక శరీరానికే మనం ఓటేసాము. శరీరానికే ఓటేసామనండి. అది ఉంటేనే కదా మనకు సంతోషం, అది ఉంటేనే కదా మనకు ఆనందం, అది ఉంటేనే కదా మనకు ఎంజాయ్. ఈరోజు ఇలాంటి ఆలోచనలతో మనసును మోసం చేసుకుంటున్న ఓ మనిషి, నువ్వు ఒక్కసారి దేవుని మనసులోకి వచ్చి ఆలోచించు, దేవుడు నీ మీద పెట్టుకున్న ప్రేమ ఎంత గొప్పది అని. అవునా కాదని చెప్పండి? మరి ఇలాంటి ఆలోచనల నుంచి, మోసపోయిన మనసులో నుంచి మనిషిని దారి తప్పించి తిరుగుతున్న ఈ మనిషికి మరి ఏం కావాలి? ఎలా వస్తాడు? ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా వస్తాడో తెలుసా? దానికి కావాల్సింది ఏంటో తెలుసా? హోషేయ గ్రంథము. దారి తప్పకుండా ఉండాలంటే ఏంటి అవసరమో చెప్తున్నాడు. 14వ అధ్యాయము చివర వచ్చి, హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతుదురు, బుద్ధిమంతులు వాటిని గ్రహించుదురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము కనుక వారు త్రొట్టిల్లుదురు. చూసారా? దేవుని మార్గములు ఎలాంటివని చెప్పాడు? యెహోవా మార్గములు ఎలాంటివట? చక్కనివి. ఎంత చక్కని మార్గం అంటే దేవుని మార్గం. అది దేవుని మార్గం. ఆ దేవుని మార్గం ఎంత చక్కనిది. ఆ చక్కనైన మార్గంలో నుంచి తప్పి తిరుగుతున్నాడు. ఏమంటే రోడ్డు మీద గీతలు కూడా ఉంటాయి. చక్కగా మనం వెళ్ళవలసిన గీతల మీదనే వెళ్ళాలి. ఏమైందంటే అని పోతే నువ్వు ఉండవు, ప్రమాదమే కదా. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నా మాటల ప్రకారం ఈ లోకంలో మీరు జీవించండి, నేను మీకు ఒక మార్గాన్ని చూపించాను.
ఆ మార్గంలో మీరు నడుచుకోండి, అవి చక్కనివి, మీకు క్షేమం ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు కరెక్ట్గా నా దగ్గరికే వస్తారు. నేను వేసిన మార్గంలో గనక మీరు నడుచుకోకపోతే మీ దారి రహదారి అది గోదారే. ఇక్కడ పడితే బంగాళాఖాతంలో తేలుతారు, నామరూపాలు ఉండవు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. మనం ఏమనుకుంటున్నాం? మనకి ఏ దారైనా రహదారిలా ఫీల్ అవుతాం. చాలా ప్రమాదకరం కదనండి. ఏమంటే దేవుడు ఆలోచించి మార్గాన్ని వేస్తున్నాడు అంటే అదంతా చులకనైనదా? అంత తక్కువగా మనకు కనబడుతుందా? ఒకసారి ఆలోచించండి. మనం నడిచి ప్రభుత్వాలు వేసే రోడ్లు చూస్తే ఏమనుకుంటుంది? అసలు ఏమి రోడ్లు ఇవి, ఎన్ని తిడతామండి, సరైన దారి ఒక్కటి లేదు, ట్యాక్సీలు కట్టట్లే, ఎన్ని రకాలుగా మనం. కానీ మరి దేవుడు వేసిన మార్గం చక్కనిదని చెప్పాడు కదా. ఆ చక్కనైన మార్గంలో మనం కూడా చక్కగానే ఉంటాం కదా. మరి ఆలోచన మనకు ఎంతమందికి వచ్చేసింది చెప్పండి? ఎంతమందికి వచ్చేసిందండి? చక్కనైన మార్గంలో ఎవరంటే నీతిమంతులు ఉంటారట. నీతిమంతులు నడుచుకుంటే దారది. అంటే దేవుని కొరకు బ్రతికేవాడు ప్రతి ఒక్కడు నీతిమంతుడే. దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? దేవుడు నిన్ను ఎలా ఉండాలని కోరుకున్నాడు? నీతిమంతుడిగా ఉండాలని కోరుకున్నాడు. ఇప్పుడు నీతిమంతుడిగా మారటం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేని వాళ్ళు వ్యతిరేకిస్తారట. ఎందుకనంటే వాళ్ళు ఇష్టమైన దారి మలటానికి ఈ దారి అడ్డవస్తుంది కనుక దాన్ని అడ్డగించి వాళ్ళు త్రొట్టిల్లుతున్నారు. ఈరోజు మనం కూడా అలా త్రొట్టిల్లాం. ఒకప్పుడు మనం వేసుకున్న ఒక దారి, అది బాగోలేదు నాయన అనుకున్నావు. ఈరోజు ఈ మంచి మార్గంలోకి మనం వచ్చావు కదా. ఇలాగ వచ్చిన తర్వాత మనం ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి చెప్పండి? ఏమంటే ఈరోజు బోధలు ఎలా మారానంటే పాపం, నరకం, అబద్ధాలు, మోసాలు ఇవి ఏవి లేకుండా ప్రసంగం చేస్తే చాలామంది ఇష్టపడుతున్నారట. క్షేమం, దేవుడి దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయని ఆశీర్వాదాలు, ఇలాంటి ప్రార్థనలు, వాక్యాలు చెప్పి చాలామంది వినటానికి ఇష్టపడుతున్నారట. అంటే సర్వేలు జరుగుతున్నాయి కదా. సర్వేలు చూస్తుంటున్నప్పుడు ఆశ్చర్యం అవుతుంది. మరి దేవుడు రాయించిన మంది ఎవరికి చెప్పాలి? అందరి ఆశీర్వాదమేనా? అందరికి ఆశీర్వాదాలు వస్తాయి. మరి చేస్తున్న ఈ సమాజంలో ఏముంది చెప్పండి? ఎక్కడెక్కడ ఎలాంటి మార్గాలు ఉంటున్నాయి చెప్పండి? ఎవరు నీతిగా నడుచుకుంటున్నారు? ఎవరు భక్తిగా నడుచుకుంటున్నారు? ఎవరు నడుచుకోవటం లేదనండి. దారి తప్పిపోతున్నారు. నీతి లేదు. నీతిమంతులైన వాళ్ళు కూడా దారి తప్పిపోయే ప్రమాదం ఉంది. తప్పిపోతారా? తప్పిపోరా? ఎలా తప్పిపోతారు? వాళ్ళ మనసు మోసపోతుంది. మీకు బిలాము గురించి తెలుసు కదా. బిలాము దారి తప్పిపోయాడు. సంఖ్యాకాండ 22వ అధ్యాయంలో ఉంటుంది. అంటే ఇజ్రాయేలును, దేవుని పిల్లలను శపించటానికి కూడా సిద్ధపడిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఆశ, ధనం కావాలి, ఈ లోకంలో నేను ఆశించినది నాకు దొరకాలి అని దేవునిని కూడా పక్కన పెట్టేశాడు. అంటే ఇలాంటి సందర్భాలు దేవుడు రాయించి పెట్టాడనంటే వాళ్ళని ఏదో తక్కువ చేసి మనం చెప్పుకోవటానికి కాదు. అర్థమైందా? ఇప్పుడు బిలాము గారి గురించి మనం చెప్పుకుంటున్నామనంటే చూసారా ఎలా తప్పిపోయాడు అని ఈయన ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదనండి. అంతగా ఆయన గురించి చెప్పుకునేంత గొప్పదేం లేదు నా స్థితి. కాకపోతే అలా ఓ మార్గంలో మనము నడవకూడదు అన్నాడు. దేవుడు నాకు హెచ్చరిక చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అంతే, నేను అనుకుంటున్నాను, మీకు చెప్తున్నాను అంతే తప్ప ఎవరినో విమర్శించినట్టు కాదు. ఇక్కడ మీరు గమనించవలసింది అంటే దేవుడు వారు దారి తప్పిపోయారు. కారణం ఏంటి? వాళ్ళకి కలిగిన ఆశలు. అంటే ఈ లోక ఆశలలో ఏదైతే మనం కావాలనుకుంటామో దేవుని మార్గాన్ని ఖచ్చితంగా మనం పక్కన పెట్టేస్తాం. ఈరోజు అలా తెలిసిన వాళ్ళు ఇప్పుడు ప్రవక్తగా ఉన్నాడే, ప్రవక్తగా ఉన్న ఆయన మరి దేవుడు నాకు చెప్తున్నాడు కదా, ఈ ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో ఇది చెప్పాలనంటే దేవుడు నాకే చెప్తాడన్న ఆలోచన ఆయనకు తెలియదా? తెలుసా? తెలియదా? తెలుసు. తెలిసినా మరల వాళ్ళు చెప్పించడానికి పోతున్నాడు అనంటే మర్చిపోయాడా లేదా? మర్చిపోయాడా? మర్చిపోయాడు. మరిచిపోయిన మనిషి చూసారు ఎలా దారి తప్పిపోయాడండి. కానీ దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? అలా తప్పిపోతున్నా కూడా దేవుడు ఏం చేశాడు? హెచ్చరిక చేశాడు. దేని ద్వారా చేశాడు? గాడిద ద్వారా. తాను వెళ్ళిపోతున్నాడు గాడిద మీద. అలా వెళ్ళిపోతుంటే ఆ గాడిద అటు ఇటు పోలేక కూడా పోతుందట. చాలా ఇరుకుగా ఉందట. అది పోలేక ఇబ్బంది పడుతుంది. అది మంకేస్తుంది, నేను వెళ్ళను అని. కానీ ఏం చేశాడో తెలుసా? దీనికేంటి ఎంత పొగరు, అసలు ఇది మాట వింటలేదేంటి అని యజమానిగా ఉండి ఆయన దాని మీద కోపగించుకున్నాడు. దాని మీద విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని తట్టుకోలేక తొందరపడి ఏం చేశాడు? దానిని కొట్టాడు. ఒకసారి కొట్టాడు, వెంటాడేమనుకున్నది, మళ్ళీ పోయింది, ముందుకెళ్తుంది, పోలేకపోతుంది, మంకేస్తుంది.
మంకేస్తుంది. రెండోసారి మరలా కోపం వచ్చింది, మరలా కొట్టాడు. మరలా మూడోసారి మరలా కొట్టాడు. అప్పుడు మాట్లాడుతుంది, ఏమయ్య నేను నీదాన్నే కదా, నీ పని చేసేదాన్నే కదా, ఏ రోజైనా నీకు ఇలా చేశానా? మరి ఈ రోజు చేస్తానంటే నీకు కనీసం ఎలగట్లేదా బలుపు? కనీసం నీకు ఆలోచన ఎందుకు రావటం లేదు అని అలా దేవుడు మానవ స్వరంతో మాట్లాడించి బుద్ధి చెప్పించాడు. ఒక విషయం మీరు గమనించండి, దేవుని పక్షాన నిలబడి ప్రజలకు తెలియచేయవలసిన ఆయన, మోసపోయినటువంటి ఆయన ఆ రోజు పరిస్థితిని బట్టి గాడిద ద్వారా దేవుడు మాట్లాడించాడు. ఈరోజు ఆ మాటలు మనకే తెలుసు. గాడిద ఎందుకు మాట్లాడిందో తెలుసు, ఈయన ఎందుకు కొట్టాడో తెలుసు, వాళ్ళిద్దరికి బుద్ధి ఎలా వచ్చిందో తెలుసు. ఇన్ని తెలుసుకున్న మనకి ఇప్పుడు 2 విషయాలు మనకు తెలిసాయి. ఆ రోజు గాడిద మాట్లాడకపోతే ఆయనకు తెలియలేదు అనుకుందాం, ఇప్పుడు గాడిద మాట్లాడింది నీకు తెలుసు, ఏమో బిలాము పోయింది తప్పని నీకు తెలుసు. ఈ 2 తెలిసిన మనం ఎలా ఉంటున్నాం చెప్పండి? ఎంత గొప్పగా ఉంటున్నాం కదనండి మనం. దారి తప్పేమండి. ఇన్ని రకాల మంచి విషయాలు తెలిసిన మనం మరలా దారి తప్పుతున్నామా లేదా చెప్పండి? ఇప్పుడు మనల్ని ఏమనుకోవాలి దేవుడు? మరి ఎవరి ద్వారా బుద్ధి చెప్పించాలి? మరలా ఇప్పుడు నువ్వు వెళ్తున్న దారికి గాడిదని పంపించాలా? ఆలోచించండి. అంటే మన జీవితంలో మనకి ఏదో ఒకటి ఎదురవుతూ ఉంటుంది, దాన్ని మనం గమనించాలి. దానిని గనక మనం తెలుసుకోలేకపోతే ఈ దారి వద్దనుకుంటాం. ఏంటి, లోకంలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉన్నాను, ఎంత క్షేమంగా ఉన్నాను, ప్రతిరోజు ఇంట్లో వెళ్ళేది, ప్రతిరోజు జీవనం చక్కగా గడిపేది. ఈరోజు ఏందో ఎప్పుడైతే యేసు తెలిసాడో, వాళ్ళు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు అని నమ్మానో, వచ్చానో, ఏంటి కర్మ, ఏ రోజైనా కష్టం, ఏ రోజైనా సుఖం ఉందా అని ఈరోజు ఒకవేళ ఎవరైనా అనుకుంటే మీరు పొరపాటు చేస్తున్నారు. తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. మన జీవితంలో మనకి ఎదురవుతున్న ప్రతి సమస్య, ప్రతి కష్టం దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అని అర్థం చేసుకోండి. అవునా కదా చెప్పండి? అంటే నువ్వు దారి తప్పిపోకుండా ఉండాలని దేవుడు నీకు పెడుతున్నాడు ఈ విషయాలన్నీ. కనుక మీరు ఆలోచించండి. అంటే నీతిమంతుడైన వాళ్ళు ఆలోచిస్తాడు, ఆలోచించిన వాడు దారి తప్పిపోడు. మరి దారి తప్పిపోక ఏం చేస్తాడు? దారి తప్పిపోక నీతిమంతుడు ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపించును, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీలో భక్తి ఉంటే, నీలో నీతి ఉంటే నువ్వు ఏం చేస్తావట? ఇతరులకు నువ్వు తెలుసుకున్న దారిని చూపిస్తావు. అదే ఒకవేళ నీలో భక్తి లేకపోతే, నీలో నీతి లేకపోతే నువ్వేమైపోతావట? దారి తప్పిపోతావు. దేవుని మాటలు, ఆ మాటల ప్రకారంగా వినాలి అని ఒక పావురంలో నువ్వు దేవుని పని చేస్తావా? ఒకసారి ఆలోచించి ప్రియులారా. ఈరోజు అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీ వెనకాల అనేక మందికి, జనానికి నువ్వు ఒక మాదిరివిగా మారాలని చూస్తున్నాడు. ఎంత గొప్ప సంగతి అండి ఇది. అంటే దేవుడు మనకు తెలియచేసిన ప్రతి మాటలో మనం తప్పిపోయాము. తప్పిపోయి గాడి తప్పి తిరుగుతున్న ఈ మానవ ప్రపంచాన్ని తన వైపు మళ్లించుకోవటానికి ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, ఎందరో రాజులు ఉన్నారు. కానీ టోటల్గా మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా దిగి వచ్చాడు నీ దగ్గరకు. ఏమంటే ఆలోచించండి. అదే నువ్వు ఒక ప్రధానమంత్రి దగ్గర ఆఫీసుకు పోతే, ఒక సీఎం గారు ఆఫీస్ దగ్గరకు నువ్వే వెళ్ళిపోయావు అనుకోండి, అసలు నేను దరిదాపుల్లో కూడా రానియరు. అదే ఆయన నీ ఇంటికి వచ్చిన అనుకో, నువ్వు ఎంత చులకనగా చూస్తావో తెలుసా? అది మనకే తెలుసు. ఎలా ఉంటుందో చెప్పండి. అంటే అంత గొప్ప ఆయన మన దగ్గరకు దిగి వచ్చాడనంటే, నేను దిగి వచ్చేంత గొప్ప పని చేశానా ఎప్పుడైనా మనం అనుకున్నామండి? ఒక ప్రధానమంత్రి మన ఇంటికి వచ్చాడనంటే మనం ఎంత పని చేస్తే రావాలి చెప్పండి? ఎంత గుర్తింపు ఉంటే రావాలి? అలాంటిది ఈరోజు ఈ మానవ ప్రపంచం చెడిపోయినా కూడా అందరూ నా పిల్లలే అనుకోవడం దేవుడు చేసిన పొరపాట చెప్పండి? మీరందరూ నా పిల్లలండి అనుకుంటున్నాడు దేవుడు. మీరేదో తప్పిపోయారు లేండి, ఏదో మాట ద్వారా తప్పిపోయారు లేండి, మీకు తెలియక మీరు తప్పిపోయారు, కానీ మీకు తెలియచేయాలి కదా అని ఆలోచించి దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడే. దేవుని ప్రేమ వెల్లడి కావడం అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తుల వారి రూపంలో వచ్చింది. అది వెల్లడి చేశాడు, మానవ ప్రపంచానికి తెలియపరిచాడు. మీరు దైవములు, మీరు ఎలాంటి వారో తెలుసా? మీరు దైవములు అని తెలియచేశాడు. అమ్మో, మనం దైవాలన్నమాట. ఆయన మాట వింటే మనం దేవునిగా మారిపోతామట. ఆ రోజు
అపవాది మాట విని మీరు దైవంలో అయిపోతారు అని చెప్పిన మాటగా విని ఆశపడిపోయి పొరపాటు చేసి దారి తప్పిపోయింది. అదే దారిలో ఈరోజు మనం నడుచుకుంటూ ఉన్నాం. చిన్న పొరపాటు. అదే ఈరోజు ఆయన మన దగ్గరకు వచ్చాడు కదా, ఈరోజు ఆయన చెప్తున్నాడు కదా, ఎక్కడ వింటున్నాం చెప్పండి మనం. మీరు మళ్ళండి, ఆయన మార్గంలోకి రండి అన్న ఈరోజు మన దగ్గరకు దిగి వచ్చినటువంటి ఆయన ఈరోజు ఆయన మార్గంలో మనం నడుచుకుంటున్నామా చెప్పండి. నీతిమంతులుగా గొప్ప మంతులుగా మీరు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక భక్తిహీనులైన వారు దారి తప్పిపోతారు అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలని దాని అర్థం. భక్తిమంతులుగా ఉంటే నీ దారి అనేక మందికి ఒక దారిగా మారిపోతుంది. మీరు బాగా గమనించాలి. దేవుడు నీ మీద పెట్టిన ఆశలు, దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు, దేవుడు నీ మీద పెట్టుకున్న కోరికలు, దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశయం చాలా గొప్పది. ఆ పని చేయటానికి మీరు నియమింపబడ్డారు. మీరు అంత చులకనగా ఎప్పుడు అనుకోకండి. ఈరోజు మనుషులు మనల్ని చులకనగా చూస్తారు. మీకు ఒక విషయం చెప్పనా, మనల్ని మంచిగా అస్సలే చూడరు. నిన్ను క్షేమం చూసినట్టు చూస్తారు. ఎలా చూస్తారు నిన్ను? ఇంకే చెప్పనా, చితుకు పుల్లను చూసినట్టు చూస్తారు. నిన్ను ఒక పుల్లని చూసినట్టు చూస్తారు. కానీ నువ్వు ఎదుటి వాళ్ళ దృష్టిలో ఒక పుల్లవే కావచ్చు, ఎదుటి వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక చిన్న చీపు దానివే కావచ్చు, చీపు వాడవే కావచ్చు. కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా గొప్పవాడివి. ఎందుకో తెలుసా? ఇది నువ్వు ఇరుకు మార్గంలో నడుచుకుంటున్నావు కనుక. నీ మార్గము ఇరుకు మార్గం, అందులో నువ్వు నడుచుకుంటున్నావు. అది అలాగే ఉంటుంది. ఎవరికి నచ్చదు, ఎవరు అందులోకి రారు. ఇష్టపడి వచ్చిన వాడు మాత్రం తట్టుకొని నిలబడగలుగుతాడు. అలాంటి వాళ్ళను నువ్వు మారుస్తావని దేవుడు నీ మీద పెట్టుకున్నాడు ఆశ. కానీ ఆ ఆశలు ఈరోజు నీరు గారుస్తున్నావా అనిపిస్తుంటుంది. దేవుని పని చేయాలన్న ఆలోచన ఎవరు కలుగుతుంది చెప్పండి? కనుక మీరు ఆలోచించండి. అంటే నీ వెనకాల నువ్వు వేసుకునే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో అనేక మంది నడవాలి. ఆ నడవటం కొరకు నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు మర్చిపోవాలి, నీ కుటుంబాన్ని మర్చిపోవాలి. దేవుని కొరకు ఆకలి దప్పులు కలిగైన జీవించాలి. అలాంటి బాధ్యత నువ్వు చేస్తున్నావా? అలాంటి బాధ్యత కలిగి నువ్వు జీవిస్తే ఇరుకు మార్గంలో ఉన్నవాడు అనేక మంది ఆ మార్గంలో ఏదో ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతారు. నిజమండి. మీకు ఒక విషయం చెప్తానండి. ఏమండి, మన భారతదేశంలో బీహార్ రాష్ట్రం ఉంది. బీహార్, దానికి రాజధానిగా పాట్నా అనే ప్రాంతం ఉంది. దానికి 100 కిలోమీటర్ల దూరంలో గయా అనే ఒక చిన్న విలేజ్ ఉంది. చిన్న పల్లెటూరు ప్రాంతం. ఆ ప్రాంతం చుట్టూ కొండలే ఉన్నాయండి. ఆ కొండలు దాటి వెళ్ళిపోతే కానీ ఆ ఊరికి మనకు కనబడదు. అంత చీకటిలో ఉంటుంది. అంటే చీకటి ఏం కాదు, మనుషులు జనసమూహాలు ఎక్కువగా ఉండవు, ప్రాంతాలు తక్కువ. ఎందుకనంటే ఆ ఊరికి వెళ్ళిపోవాలంటే ఒక పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలు తిరిగిపోవాలంటే 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామంలో దశరథ్ మాంఝీ అని ఒక సామాన్యమైన పేదవాడు ఉన్నాడు. దశరథ్ మాంఝీ. ఆయన క్వారీలో పని చేసుకుంటూ రాళ్ళు కొట్టుకుంటూ జీవించేవాడు. తన జీవనాన్ని గడపటానికి ఆ కొండలు ఎక్కిపోయి అవతల ఎక్కడో ఆ మార్గం లేని మార్గాన్ని వెళ్ళిపోతూ కొండలు కొట్టుకుంటూ రాళ్ళు అమ్మి బ్రతికేవాడండి. అలా కొట్టుకుంటూ బ్రతుకుతున్న ఆయనకి ఒకరోజు తన భార్య కూడా వెళ్ళింది. అన్నాన్ని తీసుకొని నా భర్త పనిచేస్తున్నాడు, తిరిగి రావాలి అని ఆలోచించి ఆ భార్య ఒకరోజు బాక్స్ తీసుకొని భర్తకి ఇద్దామని వెళ్ళిపోయిందనండి. అది రోడ్డు కాదు, అలా కొండలు గుట్టలు ఎక్కుకుంటూ వెళ్ళిపోవాలి. అలాంటి వెళ్ళిపోయింది. ఆమె అప్పటికి గర్భవతి అయిపోయింది. కానీ ఏది ఏమైనా మా ఆయన కష్టపడుతున్నాడు కదా అని ఆలోచించి వెళ్ళిపోయింది. తిరిగి ప్రయాణంలో ఆమె కాలు జారి కింద పడిపోయింది. ప్రమాదం జరిగిపోయింది. ఆమె అప్పటికి నిండు గర్భవతి. ఏమి చేయాలని ఆలోచిస్తున్నాడు. ఆమెకు ఆ టైంలో ఇక ఏదో బాధలే ఉంటుంది కదా, నొప్పులు ప్రారంభమైపోయాయి. విపరీతమైన బాధ పడుతూ ఉంది. అయ్యో ఈ టైంలో ఏం చేయాలని ఒక భర్తగా తన 2 చేతుల మీద వేసుకొని ఆసుపత్రికి తీసుకువెళ్ళపోదామని రెడీ అయిపోయాడు. కానీ అంత సామాన్యంగా వెళ్ళే దారి కాదది. ఆ కొండలు ఎక్కుకుంటూ దిగుకుంటూ తన చేతనైనంత వరకు మోసుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి తన 2 చేతుల్లోనే తన ప్రాణం పోయింది. తన భార్య చనిపోయింది. అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఒకే ఒక్క మనిషినండి, ఒక్క వ్యక్తిగా ఉన్నాడు. ఏమీ చేయలేని పరిస్థితి. అదే భార్య శవాన్ని తీసుకుపోయి పాతి పెట్టాడు.
ఆ సమయంలో తనకు కలిగిన ఒక ఆలోచన అండి. తనకు కలిగిన ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఎంత గొప్ప ఆలోచన తెలుసా? అనుకున్నాడు, ఈరోజు నా భార్య చనిపోవటానికి కారణం సరి అయిన దారి లేకపోవటం. ఈ దారి లేకపోవడం వలనే కదా నిండు ప్రాణాలు పోయాయి. అయితే మరలా ఇలాంటి వారి ప్రాణాలు పోకూడదు. మరలా ఇలాంటి వారి ప్రాణాలు ఎవరిది పోకూడదు అనుకొని ఇలా పోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఇదే మార్గాన్నిగా నేను తయారు చేయాలి. ఈ కొండను తొలిచేయాలి. ఈ కొండను తొలిచేస్తే కానీ ఈ మార్గం ఏర్పడదు. అప్పుడు అనేక మంది నా జన సమూహానికి ఒక మార్గం అవుతుంది, ఇబ్బంది కలగదని ఆలోచించి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాడనండి. తన దగ్గర ఉన్న కూలి చేసిన డబ్బులతో ఉలిని సుత్తెను కొనుక్కున్నాడు. అలా వెళ్ళిపోయాడు. ఇక ఆ కొండని కొట్టడం ప్రారంభించాడు. చిన్న సుత్తే ఉలి సాధ్యమయ్యే పనేనా? అలా పని చేస్తూ ఉంటే దశరథ మాంజను చూసి ఎగతాళి చేశారు. దశరథ మాంజను చూసి నవ్వుకున్నారు. ఒరే పిచ్చోడా అన్నారు. ఏంట్రా నువ్వు పిచ్చి పని చేస్తున్నావు? ఏంట్రా ఈ పని, నీ వల్ల అయ్యేదేనారా అని ఏ ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించలేదు. కానీ వాళ్ళు మాటలాడుతున్నా కూడా ఏ రోజు బాధపడిపోలేదు. అంతకంతకు ధైర్యం తెచ్చుకొని 22 సంవత్సరాలు కష్టపడి చేశాడు దారిని. ఇప్పటికీ ఉంది. ఆయన ఏమని బిరుదుందో తెలుసా? మౌంటైన్ ఆఫ్ మ్యాన్ అంటారు. పర్వతాల మనిషి అని పేరు తెచ్చుకున్నాడు ఆయన. ఇప్పటికీ ఉందనండి. ఆ రోజు చేస్తున్నటువంటి వాళ్ళు సహకరించవలసింది పోయి ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు, పిచ్చివాడు అన్నారు. కానీ ఆ పిచ్చివాడు చేసిందే అనేక మందిని ఎలా మార్చిందో తెలుసా? మంచి మార్గంలో నడుచుకునేలా చేసింది. ఆ రోజు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన చేసిన పనిని గుర్తుంచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టేసి మీటింగ్ కూడా ఆహ్వానించి 5 నిమిషాలు సీఎం సీట్లో కూర్చోబెట్టాడండి ఆయన్ని. నువ్వు చేసిన పని చాలా గొప్పది అని పద్మశ్రీ అవార్డు కూడా ఆయనకి ఇచ్చారు. ఏమండి, పద్మశ్రీ అవార్డు రావాలని చేయలే, తన కళ్ళ ముందు జరిగిన ఒక ప్రమాదం. ఈ ప్రమాదంలో అనేక మంది జీవితాలు బలి కాకూడదు. వచ్చిన ఆలోచన అండి. ఆ వచ్చిన ఆలోచనతో ఎంతో మంచి దారి ఏర్పడ్డది కదా. 22 సంవత్సరాలు కష్టపడ్డాడండి. ఇప్పటికీ ఉంది అది, మనం పోయి చూడొచ్చు. అలా ఆ 75 కిలోమీటర్లు ఉన్న దారిని ఆ కొండ మధ్యలో గుండా దారి తొలిస్తే 5 కిలోమీటర్ల దూరం చేరుకోవచ్చట. మీరు ఆలోచించండి. 75 కిలోమీటర్లు పోవాలంటే 2.5 గంటలు పట్టిద్ది, 3 గంటలు పట్టిద్దే. కానీ ఈరోజు 5 నిమిషాలలో వెళ్ళగలుగుతున్నారట. రోడ్డుకి ఆయన పెద్ద బొమ్మ పెట్టి విగ్రహం పెట్టేసి ఆయన పేరే పెట్టారనండి. ఇది చరిత్రలో మన కళ్ళ ముందు జరుగుతుంది. అంటే సంకల్పం గట్టిదైతే, నువ్వు అనుకున్న పని గొప్పదైతే అనేక మందికి దారి చూపిస్తావా? సామెతల గ్రంథంలో మనం ఏం నేర్చుకున్నాం? నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపిస్తాడు. ఈయన నీతిమంతుడికి ఎవరు దారి చూపించారు? దేవుడు. అంటే దేవుడు చూపించిన దారిలో నువ్వు నడుచుకుంటే ఈ లోకంలో దేవుడి దృష్టిలో ఎలా కనబడతావు? పద్మశ్రీ అవార్డు కంటే గొప్పగా కనబడుతుంటావు. పద్మ విభూషణ్ కంటే, భారత రత్న కంటే గొప్పగా నిన్ను దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇరుకు మార్గం బరాయించుకుంటూ అనేక మందికి దారి చూపిస్తున్నాడు. అందరూ నా మార్గంలో రావాలని ఆలోచిస్తున్నావు కదా నీవు. అలా మార్గాన్ని వేస్తూ ఉన్నావా చెప్పు ఈరోజు నీవు? దేవుడు ఏమనుకుంటున్నా? నీకు పెట్టిన బాధ్యత అప్పగించింది ఏంటి? ఆయన అప్పగించిన దానిని నేను ప్రభు వలన పొంది తిని అన్నాడు ప్రభువారు. అదే పొందుకున్న నీవు ప్రతి ఆదివారం తీసుకుంటున్నావే, నువ్వేం పొందుకుంటున్నావు? సుఖ సంతోషాలు, ఆనంద ఆప్యాయతలు, బంధువులు, బలగాలు. దేవుడు లేకపోయినా పర్వాలేదు. దేవుడు ఎంతగా మనం చీపు చేస్తున్నామో తెలుసా? దేవుని మాటలు విలువ ఇవ్వకుండా మనం బ్రతుకుతూ ఉంటే దేవునికి నువ్వు వెన్ను చూపించిన దానితో సమానం, వెన్ను చూపించిన వాడితో సమానం. అవునంటారా కదా? చెప్పండి. ఏదైనా మనం మంచి పని చేస్తే మనం ఈ పని చూపిస్తే వాళ్ళకి సంతోషం ఉంటుందనండి. ఎంత పొగరేంటి, ఎంత కృతజ్ఞత లేదేంటి, ఎంత మర్యాద లేదేంటి, ఎంత వినయం లేదేనంటే అని అనుకుంటారా? అనుకోరా? దేవుడికి మనం ఏం చూపిస్తున్నాం? నీ వీపును చూపిస్తున్నావు. దేవుడు ఏం చేశాడు? నీ ముఖాన్ని చూశాడు. నీ ముఖాన్ని చూశాడు, నీ మనసును చూశాడు. అమ్మో, నా పిల్లలు రావాలి, నేను మార్గం వేశాను, చక్కనైన మార్గం. అది ఇరుకుగానే ఉంటుంది కానీ బరాయించగలుగుతారు. ఆ దారిని గినక వాళ్ళు నడుచుకుంటే విశాలమైన ప్రపంచాన్ని జయించినంత గొప్ప పరలోకం వాళ్ళు పొందుకుంటారు కదా అన్న ఆలోచనతో దేవుడు నీకిచ్చి నీ చేతిలో పెడితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మనము నడవట్లేదు. మరి నడవని దారి ఎలా ఏర్పడుతుంది? అనేక మందికి ఎలా వస్తారు దాంట్లోకి? ఆలోచించండి.
అందుకే మనందరూ ఎలా ఉన్నమాట, అందరూ ఎలా ఉన్నమాట. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 25 వచనంలో ఏమన్నాడు? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం అండి. మీరు గొర్రెల వలె దారి తప్పి పోతిరి. మీరు గొర్రెల వల్ల దారి తప్పిపోయారు. గొర్రె దారి తప్పిందని అంటారు. గొర్రె ఎందుకు దారి తప్పింది? కావాలి తిండి, ఎక్కడ దొరుకుతుంది ఎలా వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు వారు కూడా చెప్తాడు కదా, అనేక మంది మనం గొర్రెలంగా ఉన్నాం. ఈ గొర్రెలమైన మనం ఏం చేశాము? దారి తప్పిపోయాము. దారి చూపించేవాడు ఒకప్పుడు లేడు మన జీవితంలో. ఈరోజు ఏమండి, దారి చూపించిన వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారండి. ఎవరు లేరు చెప్పండి. మరి ఈరోజు మన జీవితంలో ఎవరో ఒకరు దారి చూపిస్తే ఆ దారిలో ఈరోజు మనం నడుచుకుంటున్నామా? దారి తప్పి తిరుగుతున్న దరిద్రులంగా లేం, కృతజ్ఞతలమా? దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీకు దారి చూపించాను కదా. ఈరోజు మానవ ప్రపంచానికి దారి చూపించింది ఎవరు? నేనే మార్గం అన్న యేసుక్రీస్తుల వారు. మీరందరూ దారి తప్పిపోయి గొర్రెల వల్ల ఉంటే ఏం చేశారట? కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయి ఉన్న అధ్యక్షుడునైనా ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఆయన అనగా ఎవరు? యేసుక్రీస్తుల వారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుల వారి వైపు మరి తిరిగావా లేదా? ఎవరి వైపు తిరిగారు మీరు? దేవుని వైపు తిరిగారా లేదా? దేవుని వైపు తిరగకుండా తిరుగుతాం. మనం ఎలా తిరుగుతాం తెలుసా? దేవుని వైపే తిరగాం. కానీ ఆయన ఏం చేశాడు? యేసుక్రీస్తుల వారి ద్వారా ఆయన వైపు తిప్పుకున్నాడు. ఈరోజు మనము ఆయనకు ముఖం చూపించుకోకుండా తిరుగుతున్నాం. ఇప్పుడు దేవుని ఆరాధన అంటే ఎవరు ముఖం చూడాలని వచ్చినాము? చచ్చిపోయినప్పుడు మనుషుల ముఖం చూడటానికి పోయి రావాలట. నువ్వు ముఖం చూడకపోతే ముఖం కాకుండా పోయిద్దే ఏంది? ఏమంటే ఏమమ్మా దీపం చూసి వచ్చినా ఇంటికి పోయిన తర్వాత ఏం చూడాలట? ఏమైపోయిద్దా? ఆరిపోయిద్దా? అని పారిపోయిద్దా? దేవుడు నీ ముఖంలో కాంతి చూడాలని కోరుకుంటున్నాడు. నీవు వెలుగుగా ఉండాలని చూసుకుంటున్నాడు ఆయన. మీరందరూ వెలుగు సంబంధాలు కావాలా? ఆ వెలుగును చూస్తే నీకేమొస్తుంది? ఎలాగో పోయాడు, ఎవరైనా నేనైనా పోతారు. ఇలాంటివి మనం చేయవలసిన అవసరం లేదు కదనండి. మీరు ఆలోచించండి. సంఘము అనంటే దీపం. దీపాన్ని చూడటానికి రావా? చూడలేవా? యేసుక్రీస్తు వారి ముఖం అండి. ఎందుకనంటే ఆయన నా కోసం రక్తం ఇచ్చాడనండి. నేను ఒక పిశాచిగా తిరుగుతున్నాను, రక్త పిశాచి, నేను పాప పిశాచిని. కానీ యేసుక్రీస్తుల వారు ఆ పాపానికి, నేను చేసిన నేరాలకు, నేను చేసిన ఘోరానికి దేవుడు ఏం చేశాడు? క్షమాభిక్ష పెట్టాడు కదనండి. ఈరోజు నేను యేసుక్రీస్తుల వారు ద్వారా తండ్రి అయిన దేవుడితో మాట్లాడుకునే గొప్ప అదృష్టం, భాగ్యం, ఆరాధన, దేవుని సన్నిధి. ఒక దినము గడుపుట 1000 సంవత్సరాల కంటే 1000 దినముల కంటే శ్రేష్టం. ఇంత శ్రేష్టమైనది నా జీవితంలో దేవుడు నాకు ఒక్కోసారి మరలా అవకాశం ఇస్తున్నాడు అని ఎంతమంది ఆశపడుతున్నారు, ఆలోచన కలిగి ఉంటున్నారు ప్రియులారా చెప్పండి. వద్దనండి. యేసుక్రీస్తుల వారి రక్తాన్ని కనీసం చూసి కళ్ళకద్దుకునే రోజండి ఇది, ఆదివారం అంటే. ఆయన శరీరాన్ని మనం చూడలేదు, కానీ అది నలగగొట్టుకుంటున్నప్పుడు తాను చేసిన గాయముల చేత మన పాపములకు స్వస్థత కలిగింది కదా, మన గాయాలకు స్వస్థత కలిగింది కదా. అమ్మో ఆయన శరీరం, ఆ రొట్టె కదనండి, నేను తీసుకుంటానండి. ఎంత గొప్ప అదృష్టం అండి. కానీ అదృష్టాన్ని కాళ్ళతో తండుకుంటున్నా ఈ మానవ ప్రపంచాన్ని దారి తప్పిపోయిన మనిషి కాదంటారా చెప్పండి. అందుకే ఆయన ఏమన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశింప విరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు మార్గము వెడల్పు, ఆ దారి విశాలం. మీరు నాశనానికి పోవాలనుకుంటున్నారా? అయితే ఇది ఇందులో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇందులో ఉండాలనుకుంటున్నారా? అయితే ఇది చాలా ఇరుకుద్ది, సంకుచితమై ఉన్నది. ఎందుకంటే జీవమునకు పోయే మార్గం ఇది. కనుక జీవానికి పోయే మార్గం ఇది యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసింది. ఈ మార్గంలో ఉంటేనే తప్ప మనము దేవుని దగ్గరకు చేరలేము. మరి ఎక్కడి నుంచి చేరాలనుకుంటున్నావు? ఖమ్మం పోవటానికి 4 దిక్కులు ఉన్నాయి తెలుసా. బ్రిడ్జి మునిగిపోయినా పర్వాలేదు, చుట్టూ తిరిగైనా పోతాం. 4 దిక్కులకు పోవచ్చు, కానీ ఎంత టైం పడుతుంది, ఎంత వ్యయపడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రయాణం. ఒకవేళ ఈ ప్రయాణంలో ఆడిపోయే లోపే మధ్యలో పోతే ఇది 15 కిలోమీటర్లు, చుట్టూ తిరిగిపోతే 30, 15లో ఏం కాదు, 30 పోతుంటే మధ్యలో ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు చేరలేవు. ఆలోచించండి. అందుకే దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఏం చేశాడు? ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ మంచి బస్ స్టాండ్ని పెట్టాడు.
అవునా కాదనండి? ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడ మంచి మార్గం ఉంది. ఇందులో గనక మీరు ఉంటే మీరు డైరెక్ట్గా నా దగ్గరకే వస్తారు అని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒక క్రైస్తవుడిగా, సంఘ సభ్యుడిగా మీరందరూ దేవుని గురించి ఏం ఆలోచిస్తున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలనుకుంటున్నారు? ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచించండి. మీ ప్రతి అవసరత, మీ ప్రతి సేవ, మీ ప్రతి పని దేవుడికి అవసరంగా ఉంటుందా లేదా చెప్పండి. అది తీర్చుకుంటే నాకు దేవుడు పరలోకం ఇస్తాడన్న ఆశ మీకు కలగాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక దారి తప్పిన మనిషిని దారిలోకి మళ్ళించేది ఎవరు? నేనే అని ఒప్పుకోరే. ఎవరండి? నేనే, మనమే. కనుక ఆలోచించండి. ఇరుగు ద్వారంలో ఉంటారా? విశాల మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారా? నిర్ణయం మీకే విడిచిపెడుతున్నాను. మోసపోకండి, తొందరపాటు చేయకండి, నీతిమంతులుగా ఉండండి, జ్ఞానవంతులుగా ఉండండి. చక్కని మార్గం తెలుసుకునే వారిలా మీరందరూ ఉండి విశాలమైన మార్గం అంటే పరలోకానికి నడిపించే వారై ఉండాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను.